అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుతాని స్టూడియో. మొన్న మా హిందూపూర్ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కొన్ని దిక్కుమాలినటువంటి వ్యాఖ్యలు చేశాడనమాట. నేను దిక్కుమాలిన వ్యాఖ్యలను ఎందుకు మాట్లాడతానంటే ప్రత్యేకించి వాడు ఒక దిక్కుమాలినోడు కాబట్టి. ఫస్ట్ పాయింట్, మనోడు పెద్ద సొల్లు రాజా. ఈడు న్యూడ్ కాల్స్ చేసేటటువంటి న్యూడ్ స్టార్ అనుకున్నాం. దాంతోపాటు ఈడు పెద్ద సొల్లు రాజా అని కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి అనమాట. ఈ సొల్లు రాజా సొల్లు మాట్లాడతాడు. ఏం సొల్లు మాట్లాడతాడంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంట, ఒక జ్యోతిరావు పూలే అంట, ఒక అంబేద్కర్ అంట. అరే బుద్ధుందారా నీకు? నాకు తెలియక అడుగుతా మాధవ, అంబేద్కర్ ఏందిరా? దళితుల్ని చంపేసి డోర్ డెలివరీలు చేసినటువంటి అనంత్ బాబుని పక్కన పెట్టుకొని తిరిగేవాడు అంబేద్కర్ ఏంట్రా? కనీసం బుర్ర ఉండక్కర్లేదేంట్రా? అరే జ్యోతిబాబు పూలే గురించి ఎందుకురా మాట్లాడుతున్నావు? ఆయన పేరు తీసే అర్హత అయినా నీకుందా? నీకు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు ఉందా? ఇక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి మాట్లాడుతా ఉన్నావు. రాయలసీమలో ఉన్నటువంటి పాలెగాళ్లలో పౌరుషానికి ప్రతీక వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి లాగా ఇడిసి బతకలేదు ఆయన స్వాతంత్ర సమరయోధుడు. అటువంటి వాళ్ళతో నువ్వు జగన్మోహన్ రెడ్డిని పోలుస్తున్నావు. నీకాడ మైండ్ కానీ దొబ్బిందా ఏంది కాంపదీసి? నువ్వు జగన్మోహన్ రెడ్డిని పోల్చాలనుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి చెంచావి కాబట్టి. ఓకే, నీకు మీ నాయకుడి పట్ల ఒకంత ప్రేమ, అభిమానము, అది ఇది ఏదో తొక్కా తోటకూర ఉంటుంది కాబట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డిని పోల్చు. ఎవరితో పోల్చుతావు? నేను చెప్తా, వాళ్ళతో పోల్చుకో. ఒక హిట్లర్తో పోల్చు, ఒక సద్దాం హుసేన్తో పోల్చు, ఒక బిన్ లాడెన్తో పోల్చు, ఒక ఫ్యాబ్లో ఎస్కోబార్తో పోల్చు, ఒక విజయ్ మాల్యాతో పోల్చు, లేదంటే కనుక ఒక వీరప్పన్తో పోల్చు. ఎందుకంటే ఈ సదరు క్యాండిడేట్లకు ఉన్నటువంటి అన్ని రకాల మంచి మంచి కట్టుబాట్లు ఈయన అవలంబిస్తాడు. ఈ సదరు మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో ఉన్నటువంటి దిక్కుమాలినటువంటి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ జగనన్నలో ఉన్నాయి. వీళ్ళు చేసిన దిక్కుమాలిన పనులన్నీ మీ జగనన్న ఒక్కడే చేయగలడు. అంతటి సమర్థుడు మీ జగనన్న. కాబట్టి నువ్వు పోల్చాలనుకుంటే ఇట్లాంటి వాళ్ళతో పోల్చాలే కానీ సమాజ శ్రేయస్సు కోసం పనిచేసినటువంటి, సమాజ హితం కోసం పనిచేసినటువంటి, పేదలు బడుగులు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి, కష్టపడినటువంటి, ప్రాణ త్యాగాలు చేసినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులతో మీ జగన్మోహన్ రెడ్డిని అస్సలు పోల్చకూడదు. అలా పోలిస్తే ఎలా ఉంటుంది అంటే నేను చెబితే నువ్వు బాధపడతావు. కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. దయచేసి ఇటువంటివి మళ్ళీ ఇంకొకసారి పోలికలు పెట్టే ముందు కొంచెం వెనక ముందో చూసుకుంటూ పెడతావని చెప్పేసి ఆశిస్తూ, నీకెలాగో సిగ్గు శరం లేదనే విషయం నాకు తెలుసు కాబట్టి నువ్వు మళ్ళీ ఇటువంటి ప్రయత్నాలే చేస్తావని నాకు తెలుసు కాబట్టి నువ్వు మళ్ళీ ఇటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు మళ్ళీ నీకు ఇంకో కంటెంట్తో నేను మళ్ళీ నీకు కౌంటర్ ఇస్తానని నాకు తెలుసు కాబట్టి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.